సో ఓవరాల్గా బీఆర్ఎస్లో ముసలం పుట్టిందా అంటే అవును అని అనిపిస్తూ ఉంది. సో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత, ఆమె జైలుకు పోయి రావటం లిక్కర్ కుంభకోణంలో, ఆ తర్వాత ఆమెలో మార్పు వచ్చేసింది. సో ఆమె మీద ఎవరో కుట్ర చేస్తున్నారు అది ఇదని చెప్పేసి చాలా విమర్శలు చేసింది. ఆ తర్వాత చూస్తే చాలా కాలం కొద్దిగా రెస్ట్ ఇచ్చారు కేసీఆర్ భయానికి భక్తికు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ మీద అసెంబ్లీలో చర్చ పెట్టింది. కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. సో ఓవరాల్గా కమిషన్ వేయటం జరిగింది. అది బీఆర్ఎస్ నాయకులకి, అంటే పర్టికులర్గా చెప్పాలంటే కేసీఆర్కి వ్యతిరేకంగానే ఆ కమిషన్ కూడా తీర్పిచ్చింది. బట్ ఓవరాల్ ఇప్పుడు కేసు సిబిఐకి వెళ్ళడం, అలాగే కేసీఆర్ని మరి భవిష్యత్తులో ఎంక్వైరీ చేస్తారు అన్న విధంగా వార్తలు రావడం, ఈ సంక్షోభంలో ఉండగానే ఇమీడియట్గా కవిత బయటకు వచ్చేమని చెప్తా ఉందంటే దీనిలో అతి ముఖ్య పాత్రధారులు హరీష్ రావు, సంతోష్ కుమారే, మళ్ళీ కొంత చోటామోటా నాయకులు ఉన్నారు. వీళ్ళు చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. ఈ కుంభకోణాలు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూలలో అన్నిట్లలో కూడా హరీష్ రావు ముఖ్య పాత్ర, అలాగే వచ్చేసి సంతోష్ కుమార్ ముఖ్య పాత్ర. మా నాన్నకి ఏం తెలియదు, ఆయన అమాయకుడు అని చెప్తా ఉంది. అలాగే వచ్చేసి మరి అందుకోసమే హరీష్ రావుని రెండోసారి శాఖ నుంచి కూడా మంత్రివర్గం ఇవ్వకుండా ఆయన పక్కకు తీశారు. సో అది కూడా అర్థమవుతుంది కదా. సో ఓవరాల్గా వీళ్ళు మాత్రమే బీఆర్ఎస్కి, అలాగే మా నాన్నని విచారణకు ఆదేశించడం అనేది చాలా పెద్ద తప్పు. ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు అసలు ఆ పార్టీ ఉంటేంది లేకపోతేంది అన్న విధంగా ఆమె చాలా ఘోరంగా వ్యాఖ్యానం చేసినప్పుడు ఇమీడియట్గా ఒకటి, అది అతిపెద్ద అస్త్రం ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు దీనిలో కవిత చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అది కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ పక్కకు పెట్టి చూస్తే ఓవరాల్గా కేసీఆర్ అధ్యక్షతలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కాళేశ్వరం కుంభకోణం జరిగింది అని చెప్పేసి కవిత చెప్తా ఉంది. అంటే ఆయన కూతురుగా ముఖ్యంగా ఈమె వాళ్ళ నాన్నతో ఉన్న మంత్రివర్గం కూడా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో తప్పిదాలు జరిగినాయి, మేము డబ్బులన్నీ కొలగొట్టడం జరిగింది, కాకపోతే మా నాన్న మంచోడు, మేమందరం మంచోళ్ళమే, ఓన్లీ హరీష్ రావు అండ్ సంతోష్ కుమార్ మాత్రమే దోషులు దీనిలా అని ఆమె చెప్తా ఉంది. సో ఫైనల్గా కాంగ్రెస్కి అందించిన అస్త్రం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ కాలంలో కాళేశ్వర కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టారు అని చెప్పేసి కవిత, బీఆర్ఎస్ నాయకుడు అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ కుమార్తె ఒప్పుకున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, కేసీఆర్ పరిపాలనలో ఈ కాళేశ్వరము కూలగొట్టడం అనేది జరిగింది. కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు 1,00,000 కోట్ల నష్టం అయితే కాంగ్రెస్ చెప్పినట్టుగా జరిగినట్టే. సో ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న వాదన కరెక్ట్ అనే కవిత నిరూపించింది. సో దీని ద్వారా మరి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందా అనేది తెలియని విషయం ఇప్పుడు. ఎందుకంటే దీనిలో కొంతమంది ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా. ఓపెన్గా చెప్పాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇంకా కనుమరుగయ్యే పరిస్థితి చాలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకటి, అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు హరీష్ రావును ఆయన బ్లేమ్ చేస్తాడా, మరి సంతోష్ కుమార్ ఆయన బ్లేమ్ చేస్తాడా. కేసీఆర్ ఇతరులు ఎవరు చెప్పినా వినడు అని ఒక పేరు ఉంది. అలాంటి కేసీఆర్ మరి హరీష్ రావుకి భయపడో లేదా సంతోష్ కుమార్కి భయపడో కాళేశ్వరం ప్రాజెక్టుని కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడిపోయిందా, ఈయనకేం సంబంధం లేదా. ఇప్పుడు వీళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు, అసెంబ్లీలో కావచ్చు, రేపు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, లేదంటే ఎవరికైనా కావచ్చు, చెప్పడానికి సమాధానం లేని పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. అంటే కవిత చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్లోకి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది లేదా తప్పుడు నిర్ణయాలతోటి ప్రాజెక్ట్ని కట్టిర్రు, కేసీఆర్ సొంత నిర్ణయంతో కట్టిండ్రు అని వచ్చిన వాదనలు ఓవరాల్గానైతే అది హరీష్ రావు, సంతోష్ కుమార్, కేసీఆర్ పక్క పెడితే ఓవరాల్గా అయితే మొత్తం మీద 1,00,000 కోట్లు ప్రజాధనం వ్యర్థమైందని కవిత నిరూపణ చేస్తున్నట్టుగా మాట్లాడింది. మరి కేసీఆర్ దానికి ఏం ప్రతిస్పందిస్తారో చూడాలి, హరీష్ రావు, సంతోష్ కుమార్లు ఏం ప్రతిస్పందిస్తారో చూడాలి. సో డెఫినెట్గా దీనిలో మరి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా, బీజేపీ పార్టీ పాత్ర ఉందా, లేదా కవిత ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా కుట్రల బలైపోయి వీళ్ళని బ్లేమ్ చేస్తుందా, బీఆర్ఎస్ని అంతమొందించే విధంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బలం చేకూరే విధంగా ఏమైనా కవిత ప్లాన్ చేస్తుందా అర్థం కావట్లేదు. ఒప్పుకుంది. సో దీనివల్ల మరి బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందా జరగదా, దాన్ని కేసీఆర్ ఎట్లా తీసుకుంటారు, ఏం అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వదిలేస్తారా, క్రమశిక్షణ రాహిత్యం అనేది ఉంటుందా ఉండదా. మరి ఒక పార్టీని ఎందుకు వేస్ట్ అంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఈమె పెట్టింది కాదు కదా, మరి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా, అంటే కవిత కోసమే బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దంటారా, లేదా కేసీఆర్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దంటారా, ఏం జరగబోతుంది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద మలుపుగా దీన్ని అనుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.